శివకామేశ్వర్ గారు నమస్కారం అండి. నమస్కారం లక్ష్మి గారు. మీరు అమ్మ వైభవం బాగా చెప్తున్నారండి. అది వింటూ ఉంటే ఇక తన్మయమైపోయి పరవశమైపోయి అమ్మవారిని చూస్తూ లలితా సహస్రనామాలు చదువుకుంటూ ఉంటే ఎంతో మనస్సు పులకరించిపోతూ ఉందండి, అర్థం తెలుసుకొని చదువుకుంటాం వల్ల. కానీ కొందరు ప్రేక్షకులు బాగా పూజలు చేసిన వాళ్ళకి ఎందుకు బాధలు, ఎందుకు కష్టాలు, ఏమీ చేయని వాళ్ళు సుఖంగా హాయిగా లగ్జరీగా ఉంటున్నారు కదా అని అడుగుతూ ఉన్నారండి. దానికి మీ సమాధానం చెప్పండి అమ్మా. తప్పకుండా వివరిస్తానమ్మా. అందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మీరు అడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉంది. నేను అడిగిన ప్రశ్నలు ఎలా ఉందండి? మీరు బాగా చెప్తున్నారు, వైభవం అని చెప్పారు కదా. అవును. పలికేటిది రామాయణం అట, పలికించడి వాడు రామభద్రుండట. పలికేది ఆ జగన్మాత యొక్క వైభవం, పలికించేది నేను కాదు. ఆ నేను అంటే ఎవరు? ఆవిడ జగన్మాత పలికిస్తోంది. ఈ భావన ఉందనుకోండి, కష్ట సుఖాలను మనం బేరీజ్ వేయం. ఇక పూజలు చేస్తున్న వాళ్ళకే కష్టాలు ఎందుకు? అవును కదా. కష్టాలు పూజలు చేస్తున్నందుకు రావు. మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం కాబట్టి హిందువులం. పూజ చేసే కొద్దీ కర్మ ఎక్కువ నశించిపోతూ ఉంటుంది. అంటే ఎప్పుడో అవ్వాల్సినవి కూడా రాసి తొందరగా కరిగిపోయే క్రమంలో తొందరగా మనకు అలా వచ్చినట్టు అనిపిస్తాయి అంతే. ఇక కష్టాలు అనేవి ఒక మానవుడికే రావు. శ్రీరాముడు భగవత్ స్వరూపుడు, నారాయణుడు సాక్షాత్ భగవంతుడే కదండి. యోని ద్వారా జన్మించిన తర్వాత ఎన్ని కష్టాలు పడ్డాడమ్మా. రామయ్య తండ్రితో పాటు సీతమ్మ తల్లి కూడా ఎన్ని బాధలు పడిందండి, ఎన్ని కష్టాలు. పైగా మనదే ఉందమ్మా, ఓ చిన్న అపార్ట్మెంటు, ఓ చిన్న బ్యాంక్ అకౌంటు. ఆయన మహారాజు అయోధ్యకి. అవునండి. లక్ష్మీదేవి ఆయనకి భార్య. నిజమే కదండి. ఎన్ని వనవాసంలో ఉండి దీక్షా వస్త్రాలు ధరించి బ్రహ్మచర్యం 14 ఏళ్ళు మంచి యవ్వనంలో వివాహం అయిన తర్వాత అందమైన భార్యని బ్రహ్మచర్యంలో పడి భార్యని ఒక రాక్షసుడు ఎత్తుకుపోతే ఇక్కడ ఎంత కష్టపడ్డాడు. ఆ కష్టం ముందు మన కష్టం ఎంతండి, ఆయన కష్టాల ముందు మన కష్టాలు ఎంతండి. నిజమేనండి. చిన్న కథ చెప్తూ ఉంటారు. చెప్పండి అమ్మా. సీతని రావణాసుడు అపహరించిన తర్వాత ఏడుస్తాడు కదా బాగా. ఆయన కూడా చూడండి, అంత మహానుభావుడు భార్యను ఎత్తుకుపోతే భార్య వియోగం భరించలేడు కదా. భరించలేడుగా. ఇప్పుడు పార్వతీదేవి వచ్చిందట. పరమశివ భక్తుడండి. మేమేమో అడ్డబొట్ట పొడుగుబొట్ట అని మనం దెబ్బలాడుకుంటూ ఉంటాం. రాముడు పరమశివ భక్తుడు కాబట్టే రామేశ్వరం వచ్చింది. అవును కదా. అవును. పాపం ఆవిడ వచ్చిందట, అమ్మ వచ్చిందట ఒకసారి పలకరిద్దాం. ఏడుస్తున్నట్టు బాగా. పార్వతీదేవి రాముల వారి దగ్గరకు వచ్చింది. పార్వతీదేవి ఎందుకంటే ఆయన మానవ జన్మ ఎత్తారు కాబట్టి వీళ్ళు కనపడరుగా. అవునవునవును. పాపం రాముడు బాగా ఏడుస్తున్నాడండి. భగవంతుడు కూడా మానవ రూపేణ జన్మించినప్పుడు కష్టాలు తప్పవా అని అడిగింట శివుడి దగ్గరికి వెళ్ళి. పార్వతీదేవి అడిగింది రాముల వారి బాధ చూడలేక మనం ఎంతండి. నిజమే, కానీ భరించొద్దండి. భరించాలండి. మన కర్మ సిద్ధాంతం ప్రకారం ఈ ఆత్మలు పరమాత్మలు పక్కకి తీసేస్తే మన కర్మ సిద్ధాంతం ప్రకారం పూర్వ జన్మలో ఏం చేశామో అది కావాలనుకునే మనం జన్మిస్తాం. సంచిత కర్మలన్నీ వేసుకొని ఇంత మూట వేసుకొని పుట్టాం మనం. అవును. ఆ మూట కరిగించుకోవాలి అంటే భగవంతుడి పాదాలు ఆశ్రయించినప్పుడు ఈ మూట కరిగే క్రమంలో కొంత ఇంకా ఎక్కువ ప్రెజర్స్ ఉంటాయి. అందుకని ఎవ్వరూ అధైర్యపడకండి. భగవంతుడిగా పుట్టిన వాడికే మహావిష్ణువుని గుండెల మీద తన్నాడు ఆయన. ఎవరు? దూర్వాస మహాముని. ఏమన్నా చెల్లించాడా? ఏమీ చెల్లించలేదండి. అహంకారం. లక్ష్మీదేవి కోపం వచ్చినా కూడా చెల్లించలేదు. అహంకారాన్ని అణిచాడు. అక్కడ దాకా అంటారమ్మా. కుంతీదేవి భారతంలో కృష్ణుణ్ణి ప్రార్థించినప్పుడు కష్టాలే కావాలి తండ్రి అని. మహాతల్లి. ఎందుకు అంటే నాకు ఎప్పుడూ నువ్వు స్మరణలో ఉంటావు, నేను ఎప్పుడూ నీ జపం చేయగలను తండ్రి, నాకు ఎప్పుడూ కష్టాలనే ప్రసాదించండిట.
ఎంత కష్టం మీ దగ్గర ఉందంటే భగవంతుడు అంత దగ్గరగా మీకున్నాడు. ఎప్పుడు సుఖంలో భగవంతుడిని తలుచుకోడు. చూడండి, చిన్న బాధ రాగానే దేవుడా నా కష్టం తీర్చంటారు. అప్పటికే తీర్చేస్తాడు, మొదలు పెడతాడు. సుఖంలో ఉన్న వాళ్ళు ఎవరు భగవంతుడి నీ వల్ల, నీ కృప వలన నాకు ఇది లభించిందని కృతజ్ఞత ఎవరికీ ఉండదు. ఉంటుందా? అమ్మా ఇదంతా ఈ పట్టెడు అన్నం నేను భుజిస్తున్నాను అంటే నీ దయ అనుకుని తినేవాడు ఎవడున్నాడు చెప్పండి? కంచంలో పశు ప్రవృత్తి అంటే నేను చూపిస్తా ఎట్లా ఉన్నామంటే, ఇప్పుడు మానవులు మనం ఇప్పుడు జనరేషన్లో కంచంలో అన్నం పెట్టగానే ఒక 10 రోజులు భోజనం చేయకుండా ఉన్నట్టు దాడి చేసిస్తాం ఆ కంచం మీద. బొక్కేయడమే. ఓ భగవన్నామం ఉండదు, ఓ నివేదన ఉండదు, ఏమీ ఉండదు. కనీసం శ్రీమాత్రే నమః శ్రీరామాను కూడా అనుకోరు. మనకి తెలియకుండానే భగవత్ పూజలో మన పాపకర్మలన్నీ తొలగించుకొని పుణ్యకర్మల దగ్గరకు వస్తాం. అందుకని పూజ చేస్తేనే కష్టాలు వస్తాయనేది అబద్ధం. మీ కర్మ అలా ఉంది, మీరు అనుభవిస్తున్నారు. పూజ చేయకపోయినా వాళ్ళు పుణ్యకర్మలు తెచ్చుకున్నారు. గరికపాటి నరసింహారావు గారు ఒక ప్రవచనంలో చెప్తారు, పుణ్యం చేస్తే కొన్ని సంఖ్యలు, పాపం చేస్తే సంఖ్యలు. ఇవి సంఖ్యలే. కష్టాలు సంఖ్యలే, సుఖాలు సంఖ్యలే. అంతే కదా, సుఖాల్లో కూడా సంఖ్యలు ఉంటాయి. పూజలు చేస్తే కష్టాలు వస్తాయని ఎప్పుడు పూజలు మానేయకండి. ఈ పూజలు మీకేమవుతాయి, మంచి మార్గాన్ని ఏర్పరుస్తాయి ముందుకు వెళ్ళే కొద్దీ. ముళ్ళబాటుని పూలబాటుగా చేసేస్తుంది అమ్మవారు. ఆమె తలుచుకుంటే ఎంతసేపు అండి. అందుకని చక్కగా పూజ చేసుకోండి. సంచిత కర్మ అనేది పూజ ద్వారానే, సంచిత కర్మలన్నీ పూజ ద్వారానే తొలుగుతాయి కూడా. సంచితమనే కాదు, కూడా పూజ ద్వారానే ప్రక్షాళన అవ్వాలి. అందుకే కదండి భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. నమస్కార ప్రియ విష్ణు అంటారు. అవునా? విష్ణువుకి ఒక్క నమస్కారం చేస్తే సంతోషపడిపోతాడు. అందుకే తులసి దళానికి తూగిపోయాడు. అవును కదా. అభిషేక ప్రియ శివ అంటారు. ఇవన్నీ కూడా మన కర్మ తొలగించుకునే మార్గాలు, చాలా చిన్న చిన్న మార్గాలు. ఇంకా మాకు బాధలు ఉన్నాయి, మాకు కష్టాలు ఉన్నాయి అనుకున్నప్పుడు ఎలాగ అమ్మవారి వైభవం చెప్పుకుంటున్నాం కాబట్టి శ్రీమాత 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 అని కొన్ని మీరు ఎన్నిసార్లు సంకల్పం చేసుకుంటారో అన్నిసార్లు రాయండి. మీ సంకల్పం అయ్యే లోపల మీకు ఖచ్చితంగా అమ్మ దారి చూపిస్తుంది. అలాగే రామకోటి రాసేవారు మనకు. అవునండి, రామకోటి ఈనాటికి రాస్తున్నారు. శ్రీరామ జయం, శ్రీరామ జయం, శ్రీరామ జయం, జయం జయం అని శ్రీరామ జయ రామ జయ జయ రామ రాస్తారు కొందరు. రాస్తారు, కానీ నేను చెప్పేది శ్రీరామ జయం, శ్రీరామ జయం. అందుకని అపజయాలు తొలగిపోయి జయాలు ఏర్పడతాయి. మీ సంకల్పం అది. మీరు 1000 సార్లు రాస్తారా, 10,000 సార్లు, ఇది చాలా చిన్నదేగా. చాలా చిన్న నోట్ పుస్తకం కొనుక్కుని లైన్లు కొట్టుకోండి, తగ్గ రాసుకోండి. శ్రీరామ జయం. అంతే. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః రాసుకోండి. రాముడన్నా మాత అన్నా ఇద్దరు, లలితాదేవి అన్నా ఒకటే కదండి. లేదు, శ్రీరామ జయం, శ్రీరామ జయం, శ్రీరామ జయం అని రాసుకోండి. ఇవి చక్కగా మీకు కష్టాల్లో ఉన్న మీకు ఖచ్చితంగా మీకు మంచి మార్గాన్ని చూపే పరిహారాలు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.